ఒకరండి ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన ఆయన 47వ లేఖనాల పరిశోధన సదస్సులో మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తోడుగా ఉండండి. చక్కటి మాటలు నాయన విని విడిచిపెట్టకుండా గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలకు బతికే భాగ్యం మాకు అందరికి ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి, దేవుని పిల్లల ప్రతి ఒక్కరికి, అలాగే వేదికను అలంకరించిన దైవజనులు, ముఖ్య వాక్యోపదేశకులు ఉదయ్ జోసఫ్ సార్ గారికి, అలాగే పెద్దలు దైవజనులు స్టీఫెన్ బెనిన్ రెవరెండ్ స్టీఫెన్ బెన్ అయ్య గారికి, పాస్టర్ జాన్ గారికి, ప్రతి ఒక్కరి ప్రభు పేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, వాతావరణం అనుకూలించలేదని చాలామంది రాలేదు. ఓకే, వచ్చిన వారికైనా కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ఆలోచిద్దాం. రాణిలు వారు ఎలాగో రారు గనక వచ్చిన వారి గురించి ఆలోచిస్తూ ఈ సెమినార్ కొరకు 2 ప్రత్యేకమైన పాఠాలు ఏర్పాటు చేశాం. అందులో ఒకటి సాతాను విషానికి అసలైన ఔషధం. సాతాను విషానికి అసలైన ఔషధం. విషం అనేది నాశనం చేస్తుంది. విషం ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఔషధం అనేది బాగు చేస్తుంది. విషం మనిషిని నాశనం చేస్తుంది, ఔషధం బాగు చేస్తుంది. ఇంతకు ఈ సాతాను విషయం ఏంటి? ఆ సాతాను విషము ఎవరికి ఎక్కించబడింది? దానివల్ల జరిగే పరిస్థితులు ఏంటి? దానివల్ల జరిగే ప్రమాదాలు ఏంటి? దానికి ఔషధం ఏంటి అన్నది ఈ లేఖనాల పరిశోధన సదస్సులు మనం ఆలోచించగలిగితే, ప్రియులరా, ప్రకృతిలో ఎన్నో ప్రమాదకరమైన విషపు జంతువులు ఉన్నాయి. ప్రకృతిలో ప్రమాదకరమైన ఎన్నో విషపు జంతువులు ఉన్నాయి. తేలు మనకు తెలుసు, తేలు విషమైందే కాదా? విషమైంది. తేలు విషమైనది. అలాగే పాము కూడా విషమైనది. పాములో చాలా రకాలు ఉన్నాయి. కట్ల పాము అని అంటారు. అలాగే కింగ్ కోబ్రా మన భారతదేశంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఏటివి? కింగ్ కోబ్రా, నల్ల త్రాచు, నల్ల పాము, కింగ్ కోబ్రా. అలాగే రక్తపింజరి. ఏంది? రక్తపింజరి. ఇవి ప్రమాదకరమైన విషపు జీవులు. ఇవి ఒక రక్తపింజరి కాటేసిందనుకో మనిషి 10 నిమిషాల్లో చనిపోతాడు. ఎన్ని నిమిషాల్లో? 10 నిమిషాలు. ఒక కింగ్ కోబ్రా కరిచిందనుకో సరైనటువంటి వైద్యము జరగక, దానికి విరుగుడు మందు దొరకకపోతే మనిషి చనిపోతాడు. అంటే ఎన్నో భూమి మీద ఎన్నో జీవులలో విషపు జీవులు, విషపు కీటకాలు మనకు కనపడతాయి. సాలిపురుగు, విషపు సాలిపురుగులు ఉంటాయి. అలాగే సముద్రంలో కూడా ఎన్నో చేపలు, విషపూరితమైన చేపలు ఉన్నాయి. వాటిని ముట్టుకోగానే మనిషి చనిపోతాడు. భయంకరమైనటువంటి విషపు జీవులు భూమి మీద ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. మొక్కల్లో లేవా? మొక్కల్లో కూడా విషపు మొక్కలు ఉన్నాయి. గన్నేరు పప్పు విషమైందే కాదు. ఆ గన్నేరు పప్పు తిన్నా మనకు ఏమైపోతుంది? పుట్టుకుమంటాం. అంటే మొక్కల్లో ఎన్నో విషపూరితమైన మొక్కలు ఉన్నాయి. గింజల్లో ఎన్నో విషపూరితమైన గింజలు ఉన్నాయి. జంతువులు ఎన్నో విషపూరితమైన క్రిములు, కీటకాలు మనకి కనపడుతున్నాయి. అలాగే మనిషి కూడా ఎన్నో ప్రమాదకరమైనటువంటి విషాన్ని మనిషిలో తయారు చేశాడు. ఆ విషాన్ని ముట్టుకున్నామనుకో మనిషి వితిన్ సెకండ్లో చనిపోతాడు. అంత ప్రమాదకరమైంది. ముట్టుకుంటే చాలు. అందుకే అప్పుడప్పుడు ఉగ్రవాదులు, పోలీసులు చిక్కినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఎలాగైనా చిత్రహింసలు పెట్టి మన దగ్గర సమాచారాన్ని వీళ్ళు ఎలాగైనా దొంగిలిస్తారు కనుక వాళ్ళు ముందుగానే ప్రీప్లాన్గా విషయాన్ని పెట్టుకొని వస్తారు. అప్పుడు విషయాన్ని మింగగానే సెకండ్లో చనిపోతాడు మనిషి. మేము ఈ బాధను భరించలేము, ఒక్కసారిగా విషయాన్ని మింగి చనిపోతామని. సైరైడ్ అని ఎన్నో విషపూరితమైనటువంటి భయంకరమైనటువంటి విషయాన్ని ఈరోజు మనిషి తయారు చేస్తున్నాడు. అయితే ప్రతి విషయానికి విరుగుడు ఉందా? ఉందండి. జంతువులో ఏది కుట్టినా, ఏది విషపూరితానికి మందు అనేది కనపడుతుంది. మందు ఖచ్చితంగా ఉంది. అయితేనండి ఈ విష జీవుల కంటే
ఈ ప్రమాదకరమైన విషపు జంతువుల కంటే విషమైన జీవి, విషపూరితమైన జీవి ఒకటి ఉంది. ఏందది? ఎవరది? మనిషి. ఈ విషపూరితమైన జీవుల కంటే, ఈ జంతువుల కంటే, ఈ విషపూరితమైన కీటకాల కంటే అతి భయంకరమైనటువంటి విషపూరితమైన వాడు ఉన్నాడు. ఎవరు? మనిషి. ఒకసారి యేసుక్రీస్తు వారు చక్కటి మాట మాట్లాడుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. చాలండి, ఏమన్నాడు యేసుక్రీశ్వరు? మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? మనిషి అనగానే డేంజర్. ఇదిగో కీటకాలను చూసి చాలా మంది బోటు పెడతారు. ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక్కడ విషపూరితమైన జంతువులు ఉన్నాయి, జాగ్రత్త అని పెడతారు కదా. అలాగే యేసుక్రీశ్వరు చెప్తున్నాడు, మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి. ఒక తేలికి తోకలు విషం ఉంటుంది, పాముకి కోరల విషం ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్ల విషపూరితమైన మనిషి. మనిషికి అంత విషం ఎక్కడుంటుంది? నిలువెల్ల ఒళ్ళంత విషం కలిగిన వాడు మనిషి. భయంకరుడండి మనిషి. మనిషి అతి భయంకరుడు. అందుకే మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడండి. సాధారణంగా జంతువుల కంటే చాలామంది చనిపోయారు ప్రమాదంలో, కాటు వేయబడి విషానికి బలైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జంతువుల కంటే మనుషుల వల్ల బలైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే మనిషి చాలా డేంజర్ అండి. మనిషి విషపూరితమైన వాడు మనిషి. అందుకే మనిషిని గురించి మీరు జాగ్రత్త పడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా అండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఆ కాలంలో మనిషి ఎలాంటి వాడు తెలుసా? భయంకరుడు మనిషి. ఇదిగో మనిషి ఎలాంటి వాడంటే చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చాలండి, కృతజ్ఞత లేనివారు. అంటే మనిషి అనగానే డేంజర్. మనిషి డేంజర్ అండి. విషపు జీవుల కన్నా, ప్రమాదకరమైన జంతువుల కన్నా మనిషి డేంజర్. మనిషి డేంజర్ అండి. కానీ మనిషి ఈరోజు సమాజానికి, లోకానికి బ్రతుకున్న మనిషి డేంజర్ కాదు, భయపడడు. బ్రతుకున్న మనిషిని చూసి ఈరోజు మనిషి భయపడట్లేదు. ఎవరంటే భయము? శవం అంటే భయపడతాడు మనిషి. చనిపోయిన వారంటే భయపడతాడు మనిషి. అమ్మో దెయ్యాలుగా వస్తాడేమో అని. శవాన్ని చూసి భయపడే వాళ్ళు కనపడుతున్నారు, కానీ బ్రతుకున్న మనిషి చూసి ఈరోజు ఎవరే కానీ భయపడట్లేదండి. మనిషి బ్రతుకున్నప్పుడే డేంజర్. భయంకరుడు, క్రూరుడు, విషపూరితమైన మనిషి భయంకరుడు అంటే మనిషి. ఇంకొక మాట చూడండి, కీర్తనలు 142-3 వచనాలు. కీర్తనలు 140వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. వారు తమ హృదయములలో అపారకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధములు రేప చూచుచున్నారు. మనిషి హృదయంలో భయంకరమైన దురాలోచనలు ఆలోచిస్తాడంట. మనిషి భయంకరమైన ఆలోచనతో మనిషి ఆలోచిస్తున్నాడు. పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు. ఒక పాము ఎలా తన నాలుకను వాడి చేస్తుందో, విషం చించడానికి ఎలా పాము పడిగేస్తుందో, అలా మనిషి కూడా అంటే ఏం చేస్తాడంట? తన నాలుకను వాడి చేయుదురు. పదును పెడుతున్నాడు మనిషి. ఎందుకో తెలుసా? మనిషిని ఎవరిని దొరికితే వాళ్ళని చంపుదామా, ఎవరి కొంపను ముంచుద్దామా, ఎవరి నాశనం చేద్దామా అని మనిషి ఆలోచిస్తున్నాడు. చదవండి. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఎవరి పెదవుల కింద? మనిషి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఒక పాము ఎంత భయంకరమైనదో, పాము కాటు వేసే మనిషి ఎలా చనిపోతాడో, ఆ విషానికి మనిషి ఎలా బలైపోతాడో, ఈరోజు మనిషి పెదవుల కింద కూడా ఏముందంట? విషముంది. మనిషి అనగానే నిలువెత్తు విషపూరితమైన వాడు మనిషి. మనిషి మహా డేంజర్ అండి.
అందుకే జాగ్రత్త పడమన్నాడు యేసుక్రీస్తు వారు. మనిషి అంటేనే డేంజర్, చాలా డేంజర్ అండి. మనిషి పగ పట్టాడా చంపే వరకు విడిచిపెట్టాడు. కానీ చాలామంది ఏం చెప్తారు తెలుసా, పాము పగబడుతుంది అంటారు. ఏం పడుతుందంట? పాము పగబడుతుందంట. నన్ను చూడగానే బుషెత్తింది అన్న అంటాడు. బుషెత్తింది అన్నాడు ఏంటి, అలా అనగానే బుష్ అనిందంట అది. మళ్ళీ నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు పలానా ఎల్లయ్య అని పిలిచావు అనుకో, పాము బుస్ అంటుందంట. ఏంటి, తనకు ఉండేదే మెదడింత, తలకాయ ఉండేదే ఇంత. నీ పేరు గుర్తుపెట్టుకుంటుంది, మళ్ళీ నీ ఫోటో నీ ఆకారం కూడా గుర్తుపెట్టుకుంటుందంట. ఏంటి, పాము ఈరోజు పగబడుతుంది అన్నారు, కానీ వాస్తవాన్ని పాము పగబట్టదు. ఈరోజు పాము అనేది ఎందుకు పాముకు విషం ఉందో తెలుసా? అది ఆహారం కోసం ఏ జంతువునైనా పట్టడానికి తన విషాన్ని ఉపయోగించి, ఒక ఎలకనో ఒక జంతువునో దేన్నైనా ఆహారం కోసం విషాన్ని ఉపయోగిస్తుంది. తన రక్షణ కొరకు, ప్రొడక్షన్ కొరకు, తన భద్రత కొరకు విషాన్ని ఉపయోగించుకుంటుంది పాము. కానీ ఈరోజు పాము పగబడుతుంది అంటారు, కానీ పాము కంటే మనిషి డేంజర్, భయంకరుడు. మనిషి పగబట్టాడా భయంకరుడు. అంటే మనిషి భయంకరుడు. 30 ఏళ్ళు అయింది తెలుసా వాడు నన్ను ఆ మాట అన్నాడు అంటాడు. ఏమంటాడు? 30 సంవత్సరాల క్రితం నన్ను ఆ మాట అన్నది. పగబడతాడు అంతే, 30 ఏళ్ళు అయినా కూడా మర్చిపోడు. ఆ రోజు ఆ మాట అంది ఏమని తెలుసా, నేను మర్చిపోనంటది. అంటే మనిషి అనగానే డేంజర్, విషపూరితమైన వాడు మనిషి. చాలా డేంజర్ అన్నమాట. 3వ వచనం, పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. అంటే మొత్తానికి మనిషి పాము కన్నా డేంజర్, విషపూరిత జంతువుల కన్నా డేంజర్. మనిషి అనగానే డేంజర్, ప్రమాదమైన వాడు, విషపూరితమైన మనిషి. అయితే ఈ విషపూరితమైన మనిషి ఎంత భయంకరుడు తెలుసా? మహాభయంకరుడు అండి, మహాభయంకరుడు. మనిషి విషానికి ఎంతో మంది బలైపోయారు. ఈ విషపు మనిషి కొరకు, ఈ విషపు మనిషి వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయండి. కొన్ని చెప్తాను, ఆలోచించండి. ఎల్ఐసి డబ్బుల కోసము కన్న తల్లినే చంపిన దుర్మార్గుడు. దేనికోసం చంపాడు? కన్న తల్లిని ఎల్ఐసి డబ్బుల కొరకు, బీమా డబ్బుల కొరకు కన్న తల్లినే కాటేశాడు. ఏమైపోయింది? ఆ మహాతల్లి ఆ కాటుకి బలైపోయింది. ఇంకొకడు తమిళనాడులో జరిగింది. 3 కోట్ల బీమా డబ్బుల కొరకు తండ్రికి విషపూరితమైన జంతువు, విషపూరితమైన పాముతో కాటు వేసి చంపిన కన్న కొడుకులు. అంటే 3 కోట్ల డబ్బుల కొరకు కన్న తండ్రిని విషపూరితమైన పాముతో కరిచి చంపించారండి. బీమా సొమ్ము కోసం 2 అన్నదమ్ములు తమ తండ్రినే పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాకు చెందిన 56 ఏళ్ల గణేశన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడిగా పనిచేసేవాడు. అతడు పాము కాటుతో మరణించినట్లు అక్టోబర్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద చేయించిన 3 కోట్ల రూపాయల బీమా డబ్బు కోసం అతడి 2 కుమారులు బీమా సంస్థను ఆశ్రయించారు. దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులు కుమారులే బీమా డబ్బు కోసం తండ్రిని పాము కాటుతో చంపించినట్లు గుర్తించారు. చూశారు కదా, 3 కోట్ల డబ్బు కోసం కన్న తండ్రిని కడ తీర్చిన కొడుకులు. ఇంకొక వీడియో వేసేసి చంపించారు. భయంకరమైనటువంటి న్యూస్లు ఇవన్నీ. అక్రమ సంబంధానికి బిడ్డ అడ్డం వస్తుందని కడ తీర్చిన కన్న తల్లి, కన్న బిడ్డనే కడ తీర్చిన కన్న తల్లి. 7 అడుగులు లేసిన వాడిని వదిలేసి తప్పటడుగులు వేసింది. అనైతిక బంధం మత్తులో మునిగి మానవత్వాన్ని మరిచింది. పేగు తెంచుకున్న బిడ్డ అని చూడలేదు. అభం శుభం ఎరగని ప్రాయమని కనికరించలేదు. లాలించి పాలించి దీవించాల్సిన తల్లే బిడ్డను కిరాతకంగా కడతీర్చింది. ఈ నెల 1న హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిన్నారి కేసును ఛేదించిన పోలీసులు అమ్మే హత్య చేసినట్లు నిర్ధారించారు.
హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన నాయకవాడి రమేష్, కళ్యాణి 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తన్విత అనే 4 ఏళ్ల పాప ఉంది. వృత్తిరీత్యా రమేష్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భర్త మద్యం సేవిస్తున్నాడనే కారణంతో 2 ఏళ్ల క్రితం కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. చూడండి, కన్న బిడ్డను ఏం చేసిందంటే కన్న తల్లి కడ తీర్చింది, కాటు వేసింది. ఇంకా కాటు వేయగానే ఏమైపోయింది? పసిబిడ్డ చనిపోయింది. ఇంకో వీడియో భయంకరం అండి. ఈరోజు మనిషి పగబట్టాడా ఎదుటివాడు చనిపోవలసిందే. భయంకరం అండి. మనిషి పగబట్టాడంటే ఎదుటివాని పతనం ఆరంభం. ఒక ఆమె ఏం చేసింది తెలుసు? ఒక ఆమె అత్త తలను నరికి పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిందట. ఎక్కడికి? అత్త తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకొని పోయింది. భయంకరుడు అండి భయంకరుడు. మనిషి పగబడితే ఎదుటి వ్యక్తి మనిషి చనిపోతాడు. కొన్ని వీడియోలు చూపిస్తుంది చూడండి. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఏబిఎన్ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. భార్యను రోకలి బండతో కొట్టి భర్త హతమార్చాడు. ఈ ఘటన గురించి ఇంట్లోనే ఉన్న కుమారుడు పక్కింటి వాళ్లకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు వెళ్లి చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పిల్ల బడి పోయింది, ఆ పిల్లడు రకాల పడితే కొడుతున్నాడు అంటే ఉరికినామా నాయన పోతే గడేసిండు లోపల తీయలేదు. వాళ్ళు ఏం వస్తున్నారో మనకు తెలుసు. పిల్లోడు వచ్చి జయ మా నాయన రోకల పడితే కొడుతుంది జయ అంటే నేను మా ఆయన. హైదరాబాద్ కూకట్పల్లి ఘటన ఇది. ఖైతలాపూర్లో భార్యను చంపేశాడు ఓ భర్త. సుమేర గొంతు కోసి చంపేశాడు భర్త రహీం. ఏ భర్త అయితే తనతో పాటు కలకాలం ఉంటాడు, ఏ భర్త అయితే తనని కనీసం నొప్పి లేకపోతే ఒక చిన్న బాధ కూడా తెలియకుండా తనను చూసుకుంటాడు అనుకున్న భర్త కాళ్ళ ఎముడై గొంతు మీద కత్తి పెట్టి కసా కోస్తూ ఉంటే ఆ ప్రాణం ఎంత వెలువలాడిపోయి ఉంటుంది. ఏం చేశాడంట? భార్య గొంతు కోసి చంపిన భర్త. అంటే భర్త కాటుకి ఎవరైపోయారు? భార్య బలైపోయింది. భర్త విషయానికి భార్య బలైపోయింది. మొన్న రీసెంట్గా వీడియో చూసామేంటో తెలుసా? ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోవట్లేదు, పెళ్ళికి ఒప్పుకోవట్లేదని ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వివాహేతర సంబంధం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇదిగో మరలా మనం పెళ్లి చేసుకుందాము, మరలా మనం కుటుంబాన్ని సాగిద్దాము అని అడిగినప్పుడు ఆమె ఒప్పుకోలేదు. నాకు బాబు పుట్టాడు, నాకు వివాహం అయింది, నన్ను వదిలేయన్నప్పుడు ఈడేం చేశాడు తెలుసా? నువ్వు నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఏం చేశాడంటే, మనకు అడ్డుగా ఎవరున్నారు? ఈ పసిబిడ్డ ఉంది, 4 సంవత్సరాల పసిబిడ్డనండి. దుర్మార్గుడు దారుణంగా కిందికి బండకేసి భయంకరంగా కొట్టి చంపాడు. చూశాడు వాట్సాప్ ఫేస్బుక్లో, కొట్టి చంపాడు. అంటే వాని విషయానికి ఎవరు బలైపోయింది? ఒక పసిబిడ్డు బలైపోయింది. టీవీ ప్రాబ్లం ఉంది, అది డిస్ప్లే పోయింది. ఓకే రెడీ? ఒక పసిపాప 4 సంవత్సరాల ముక్కు పచ్చలాడని ఒక పసిపాపను బండకేసి నేలకేసి భయంకరంగా కొట్టి చంపాడండి. అంటే మనిషి విషపూరితమైన మనిషి వలన ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. అంటే మనిషి చాలా డేంజర్ అండి. జంతువుల కంటే, విషపూరితమైన కీటకాల కంటే, విషపూరితమైన జంతువుల కంటే మనిషి భయంకరుడు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. చాలు, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. కాబట్టి
నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను. ఏం చూపు చూశాడంట? విషపు చూపు. మనిషి అంటేనే డేంజర్ అండి. మనిషి విషపు చూపు చూశాడా, వాడిని చంపడానికి కూడా వెనకడుగు వేయడు. దావీదు మీద సౌలు అంట విషపు చూపు చూపెను. అలా విషపు చూపు చూశారు గనకనే సమాజంలో ఎంతో మందిని చనిపోతున్నారండి. ఎంతోమంది చనిపోతున్నారు. కన్న బిడ్డని లేదు, కొడుకని లేదు, తల్లిని లేదు, తండ్రిని లేదు, భార్యని లేదు, అత్తని లేదు, మామని లేదు, ఎంతో మందిని చంపేస్తున్నాడు మనిషి. కారణం, మనిషి నిలువెత్తు విషపూరితంగా మారిపోయాడు. మనిషి ఏమైపోయాడు? మనిషి విషపూరితంగా, మనిషి విషంగా మారిపోయాడు. జంతువుల కంటే మనిషి డేంజర్. అయితేనే ప్రియులరా, ఇలా మనిషి విషపూరిత జీవిగా మారడానికి కారణం ఏంటి? ప్రారంభంలో మనం ఏం ఆలోచించాం? జంతువులు, ఎన్నో విషపూరితమైన కీటకాలు జంతువులు ఉన్నాయి. వాటన్నిటికంటే ప్రమాదమైన వాడు మనిషి. మనిషికి నిలువెల్ల విషం ఎక్కింది, నిలువెల్ల విషం గలవాడు మనిషి గనక ఆ విషముతో సాటి మనిషిని హతమారుస్తున్నాడు, చంపేస్తున్నాడు, మానభంగం చేస్తున్నాడు, అత్యాచారం చేస్తున్నాడు. అంటే మనిషిని, మరో మనిషిని విషంతో మనిషి చంపేస్తున్నాడు, విషపు చూపుతో. అయితే మనిషి ఈరోజు విషపు జీవిగా మారడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రపంచమంతా ఎందుకు ఇలా విషపూరితమైన మనుషులుగా ఎందుకు మారిపోయారు? ఎందుకు ఈరోజు మనిషి క్రూరుడిగా మారిపోయాడు? దానికి కారణం ఏంటని ఆలోచన చేయగలిగితే దానికి కారణం ఉందని ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. ఎక్కడ పడద్రోయబడింది? భూమి మీదికి పడద్రోయబడి ఆ మహాఘట సర్పము, ఆ అపవాది, ఆ దుష్టుడు, ఆ సర్పము ప్రపంచ మానవులందరినీ కాటేసేసిందండి. భూమి మీదికి పడిన వెంటనే మనిషిని కాటు వేసి ఈరోజు మనిషి విషపూరితమైన మనిషిగా మారిపోయాడు. ప్రారంభంలో ఏమైపోయింది? కయ్యను తమ్ముని చంపేశాడు లేదా? చంపేశాడు. కారణం, ఈ సాతాను అపవాది, ఈ ఘట సర్పం వలన. ఈ ఘట సర్పాన్ని కయ్యను కాటేస్తే ఆ కయ్యను తమ్ముని చంపేశాడు. అంటే ఈరోజు మనిషి విషపూరితమైన జీవిగా, విషపూరితమైన మృగముగా మారడానికి కారణం ఎవరు? ఆ ఘట సర్పం, ఆ సాతాను అపవాది. వాని వలన ఈరోజు ప్రపంచమంతా విషపూరితమైన జీవులుగా ఈరోజు మనిషి మారిపోయారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకొందురు? ఎవరి గురించి మాట్లాడుతున్నమాట? అది మన గురించే. ఆనాడున్న ప్రజలను ఉద్దేశించి ప్రపంచ జనాలందరూ ఎలా ఉన్నారు తెలుసా? వారు సర్ప సంతానము, అపవాదికి పుట్టిన పిల్లల వారు. అపవాది పుట్టడం అంటే ఏంది? అపవాది ఆలోచనలో మనిషి బ్రతుకుతున్నాడు, అపవాది మార్గంలో మనిషి బ్రతుకుతున్నాడు, దుష్టుని ఆలోచనలో మనిషి బ్రతుకుతున్నాడు కనుక అపవాదికి పుట్టిన వాడు ఎలా ఉన్నాడట? సర్ప సంతానమా. అంటే ఏమైపోయారు? ప్రపంచమంతా ఆ ఘట సర్పానికి పుట్టిన పిల్లలే. సర్ప సంతానం అండి, సర్ప సంతానం. అంటే మనిషి సర్పముగా మారిపోయాడు. మనిషిగా ఉండవలసిన వాడు, మనిషిగా బ్రతకవలసిన వాడు ఎలా మారిపోయాడంట? సర్పముగా మారిపోయాడు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, గంగ చంద్రముఖిగా ఊహించుకుంది, గంగ చంద్రముఖిగా ఆలోచించుకుంది, గంగ చంద్రముఖిగా మారింది, గంగే చంద్రముఖి అయిపోయింది. స్టేజ్లు ఎలా మారిపోయింది? ఫైనల్గా గంగ చంద్రముఖిగా మారిపోయింది. ఈరోజు మనిషి ఎలా మారిపోయాడు తెలుసా? సర్పముగా మారిపోయాడు. సర్పంగా మారిపోయాడు. వేషధారణ, మందిరం రాగానే పరిశుద్ధులుగా ఉంటారు, ముసుగేసుకొని అంతే. ఇంకా బయటికి పోగానే నీ కథ చెప్తానంటది. ఇదిగో నేను మందిరానికి వెళ్ళొస్తున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత నీ కథ చెప్తానంటది.
మనిషి ఈరోజు సర్పంగా మారిపోయాడండి. మననే చూసిన వాట్సాప్లో ఫ్రీ బస్ అనగాసరికి ఏం జరిగింది తెలుసా? ఒక ఆమె ఒక గుండెంతో కొట్టాడుతుంది, ఎవడురా నువ్వు నా సీట్లో కూర్చున్నావు, నువ్వెవడురా ఎవరు పుట్టావురా అని చెప్పి భయంకరంగా కొట్లాడుతున్నారు. సర్పాలన్నీ విష సర్పాలు కాటేసుకుంటారు, ఒకరికొకరు కాటేసుకుంటున్నారు. అంటే ప్రపంచం అంతా ఎలా మారిపోయారు? విష సర్పాలుగా మారిపోయారండి. అయితే మనిషి విషసర్పంగా మారిపోయిన మనిషి వలన ఈరోజు ఎంతోమంది బలైపోతున్నారు. ఈ విషసర్పానికి వెరుగుడేది? అదే కదా మన పాఠం. సాతాను విషయానికి అసలైన ఔషధమేంటి? సాతాను విషయానికి అసలైన విరుగుడేంటి? అసలైన ఔషధం మందేది? ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, మందు ఉందండి. ప్రతి జీవికి, ప్రతి కీటకానికి, విషయానికి ఎలా విరుగుడుందో, ఎలా మందుందో ప్రకృతిలో, అలాగే సాతాను విషయానికి కూడా ఈరోజు మందుంది. ఏంటా మందు చూడగలిగితే కీర్తనల గ్రంథం 107:20. కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎవరిని? ప్రజలందరూ ఎవరైతే సర్పములుగా మారిపోయారో, నిలువెల్ల విషయంతో ఎవరైతే నిండుకున్నారో వాళ్ళందరిని బాగు చేయడానికి ఔషధం ఏంటంట? ఆయన తన వాక్కును పంపి. వాక్ అంటే మాటలు, దేవుని మాటలు. ఆ మాటలే 66 పుస్తకాలు రాయబడిన వాక్యము. ఆయన తన వాక్యమును పంపి వారిని బాగు చేయును. ఎవరైతే సర్పాలుగా మారిపోయారో, ఎవరైతే విషపూరితమైన జీవిగా మనిషి మారిపోయాడో, ఆ విషయానికి విరుగుడేంటో తెలుసా? వాక్యము. మందు ఔషధం ఏంటో తెలుసా? వాక్యం అండి. వాక్యము, అసలైన వాక్యం. అంటే విరుగుడు దొరికిందా? మనకి దొరికిందండి. అయితే ఈ వాక్యాన్ని ఎలా ఉపయోగించాలి? మనిషి నిలువెల్ల విషంగా మారిపోయాడు కదా, ఆ విషాన్ని తగ్గించాలంటే, విషపూరితమైన మనుషును బాగు చేయాలంటే ఈ వాక్యాన్ని మనము ఎలా ఉపయోగించాలంటే, అపవాదిగాడు, సాతానుగాడు మనిషిని ఎక్కడ కాటేశాడు తెలుసా? హృదయములో కాటేశాడు. మార్కు సువార్త 7:21. ముగించుకుందాం, ముగింపులోనికి వచ్చాం మనం. మార్కు సువార్త 7:21. లోపలి నుండి అనగా మనిషి హృదయములో నుండి, చూడండి, మనిషి హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, నరహత్యలు, వ్యభిచారములు, క్రోధములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమైన మత్సరమును, దేవదూషణయు, అహంభావన, అవివేకు, అవన్నీ హృదయములో నుండే బయటకు వచ్చును. అంటే అపవాదుడు ఎక్కడ కాటేశాడు? ప్రతి మనిషిని హృదయములో కాటేశాడండి. మనిషి హృదయంలో కాటేశాడు. అంటే హృదయాన్ని మార్చేస్తే వాడు దేవునికి ఉపయోగపడు. హృదయాన్ని కాటేశాడు అనుకో, మనసును కాటేశాడు అనుకో, మనిషి అంతా విషమెక్కిపోతుంది. హృదయం అనగానే చాలామంది ఏం చెప్తారు అసలు? గుండెని చూపిస్తుంటారు. హృదయం అంటే ఏంటంట? హృదయం ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ ఉందని చూపిస్తుంటాడు. ఎక్కడ? ఈ గుండెని గుండె హృదయం కాదు ఇది, అది ఒక పంపింగ్ మిషన్. అది నరాలకు మనిషి నిలువెల్ల రక్తాన్ని సరఫరా చేయాలంటే ఏముండాలి? గుండె ఉండాలి. ఈ గుండె మనిషి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈరోజు హృదయము అంటే ఏం చూపిస్తున్నాడు మనిషి? ఈ గుండెని చూపిస్తున్నాడు. గుండె హృదయం కాదండి. హృదయం అంటే ఏం తెలుసా? మెదడు, ఆలోచనలు, మనస్సు. అది ఆడుంది? పైన ఉంది. సరిపోయింది, పైన ఉంది అది. అంటే ఈరోజు హృదయం అనగానే ఈరోజు మనిషి గుండెని చూపిస్తున్నాడు కాదండి. మెదడు అది 3 రకాలు ఉంటుంది. చిన్న మెదడు, పెద్ద మెదడు, మధ్యస్థ మెదడు. చిన్న మెదడు పని వేరు, పెద్ద మెదడు పని వేరు, మధ్యస్థ మెదడు పని వేరు. చిన్న మెదడు ఏం చేస్తుంది తెలుసా? కదలికలు, కదలాలన్నా చూడాలన్నా, మాట్లాడాలన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న మెదడు నుంచి వస్తాయి. సిగ్నల్స్ అక్కడి నుంచి రావాలి. అందుకే అప్పుడప్పుడు తాగిన వాళ్ళకి చిన్న మెదడు పనిచేయదు. ఏం పని చేయదు? చిన్న మెదడు. అందుకే ఏం చేస్తాడు తెలుసా? ఏం మాట్లాడతాడు అతనికే తెలియదు. ఎందుకు? కారణం చిన్న మెదడు పని చేయట్లేదు కనుకనే. ఏం మాట్లాడతాడు అతనికే తెలియదు, ఎక్కడ పండుకుంటాడు అతనికే తెలియదు. వస్తూ వందనాలు అంటాడు. ఎలా చెప్తాడు? వందనాలు మామూలుగా అయితే వందనాలు అంట, అలా అన్నాడు. పండుకొని వందనాలు సార్ అంటాడు. డొల్లుకుంటూ వందనాలు సార్ అంటాడు. అంటే చిన్న మెదడు
పని చేయట్లేదు. పెద్ద మెదడు ఏంటో తెలుసా? పెద్ద మెదడు ఫీలింగ్స్, భావోద్వేగాలు, సంతోషం, కోపం, ఇవన్నీ ఏంటో తెలుసా? పెద్ద మెదడు పనితీరు. అంటే ఈరోజు హృదయానికి వాడు ఇంజెక్షన్ చేశాడు అపవాదికుడు, హృదయంలో కాటు వేశాడు. అందుకే మనిషి సిగ్నల్స్ అని ఎక్కడి నుంచి రావాలి? తల నుంచే రావాలండి. చెయ్యి కదలాలన్న సిగ్నల్ ఎక్కడి నుంచి రావాలి? తల నుంచే రావాలి. అంటే మనిషి శరీరం మొత్తాన్ని మనసులోని విషం ఎక్కించేశాడు అపవాది. అంటే అందుకే ఎక్కించడం బట్టే ఈరోజు మనిషి సర్పముగా మారిపోయాడు, విషపూరితమైన జీవిగా మనిషి మారిపోయాడు. అందుకే యూదాకి సాతాను ఎక్కడ విషయం ఎక్కించి చూడండి ఒకసారి. యోహాను సువార్త 13:2 ముగించుకుందాం. యోహాను సువార్త 13:2. యోహాను సువార్త 13:2 త్వరగా. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించింది. ఎక్కడ పుట్టించింది? హృదయముల ఆలోచన పుట్టిందంటే అపవాదిగాడు ఎక్కడ కాటేశాడు? విషయాన్ని ఎక్కడ ఇంజెక్షన్ చేశాడు? ఎక్కడ ఎక్కించాడు విషయాన్ని? మనిషి హృదయములో ఇంజెక్షన్ ఇచ్చాడు. మనిషి హృదయములో విషయాన్ని నింపాడండి. ఇప్పుడు మనము ఈ ఔషధాన్ని, ఈ వాక్యమైన ఔషధాన్ని ఎక్కడ ఎక్కించాలి? మనము హృదయానికి ఎక్కించాలి. హృదయాన్ని, మనసును బాగు చేయాలి. అంటే ఈ ఔషధాన్ని, అసలైన ఔషధం, ఈ సాతాను విషయానికి అసలైన ఔషధాన్ని ఎక్కడ ఎక్కించాలి తెలుసా? మనిషి హృదయంలోనికి ఎక్కించాలి. అప్పుడు మనిషి బాగుపడతాడు. ఎబ్రీ పత్రిక 4:12. ఎబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనా వాడిగా ఉండి ప్రాణాత్ములను, కీళ్లను, మూలుగును విభజించు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలు పరిశీలిస్తుంది. ఏంటో తెలుసా? వాక్యం. అంటే వాక్యం చెప్పితే నువ్వు ఎదుటి వ్యక్తి మారాలంటే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? వాక్యము హృదయములోనికి వెళ్ళిపోతుంది. మూలుగును దూసుకుంటూ వెళ్ళిపోతుంది. విషమున్న హృదయాన్ని ఏం చేస్తుంది తెలుసా? పవిత్రునిగా మారుస్తుంది. అంటే ఈరోజు మనిషి విషపూరితమైన మనిషిగా మారిపోయాడు. సాతాను విషయాన్ని మనిషి హృదయంలో నింపితే ఆ విషయాన్ని ఔషధాన్ని, వాక్యమైన ఔషధాన్ని ఇంజెక్షన్ చేస్తే, ఎక్కిస్తే మనిషి మారిపోతాడు. కనుక సాతాను విషయానికి అసలైన ఔషధం వాక్యం. అది అసలైనది ఎందుకన్నామో తెలుసా? నకిలీ ఔషధాలు ఉన్నాయి. ఏమున్నాయి? నకిలీ ఔషధం అంటే ఏంది? దొంగ బోధకులు, వాక్యాన్ని మార్చి చెప్పేవాళ్ళు, లేనిది ఉన్నది కలిపి చెరిపి మిక్సీకేసి గిన్నెకి తిప్పి చేస్తారే, అది నకిలీ ఔషధం. పని చేయదు, అది వేస్ట్. అది వాక్యం ఏంటి తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా సరైన వాక్యాన్ని, సరైన మందురు, మెడిసిన్ వేస్తేనే మనిషి మారిపోతాడండి. ఈరోజు ఈ ఔషధం, ఈ వాక్యం ప్రపంచానికి అవసరమా కదా? అవసరమండి. ప్రపంచం అంతా శాంతి సమాధానాలతో బాగుండాలంటే, ప్రపంచం అంతా నెమ్మదిగా ఉండాలంటే, ఆత్మహత్యలు చేసుకోకూడదంటే, మానభంగాలు చేయకూడదంటే, దొంగతనాలు చేయకూడదంటే, హత్యలు జరగకూడదంటే ఏముండాలి? వాక్యం అవసరం. ఆ వాక్యాన్ని ప్రకటించాలంటే సంఘము కూడా అవసరం, మందిరాలు అవసరం. కానీ ఈరోజు మందిరాలను కూల్చేద్దామని బయలుదేరుతున్నారు. దేని కూల్స్తారంట? మందిరాలు కూరిస్తే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఎందుకు? సరైన వాక్యం, ఔషధం అందక ఎంతోమంది చనిపోతారు. మన కరోనా టైంలో ఏం లేదు, వ్యాక్సిన్, మెడిసిన్ లేదు. ఆ మందు లేకుండానే ఎంతోమంది కరోనాలో ఎంతోమంది చనిపోయారు. ఈరోజు ప్రపంచ సాతాను విషయానికి ఔషధం బైబిల్, దేవుని మాటలైతే ఆ మాటలు ప్రకటించే మందిరాలు కూడా అవసరం. ఆ మందిరాలు అవసరం. అందుకే ఆ మందిరాల్లో వాక్యం నిలిచబడుతుంది. ఆ వాక్యం విన్న తర్వాత మనిషి బాగవుతాడు. కనుక సాతాను విషయానికి అసలైన ఔషధం వాక్యము. ఒక ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, కొన్ని మాటలు ఆలోచించాం, నేర్చుకున్నాం. వినవి పిల్లలకు జ్ఞాపం చేసుకోండి. తర్వాత మీ దాసుడు దైవజనులు మాట్లాడుతుండగా తోడుగా ఉండండి. వాతావరణం అనుకూలపరచండి, కాపాడమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.